తెలంగాణ స్టైల్లో చేయలేవు అనుకుంటా. మన ఇట్లా చేయలే. ఇట్లా పోసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇట్లా పోసుకొనే తినాలి. ఇట్లా ఫుల్గా పోసుకోవాలి, కొద్దిగా కాదు. ఇక మంచిగా పోసుకొని తింటే మమ్మీ ఇలా మిరియాలు అన్నీ వేసింది కదా, మిరియాలు కూడా మస్తు మంచిది. ఆహా, ఓహో, అబ్బా ఎంత బాగుంది మమ్మీ, మస్తుంది. నాకు బాగా ఇష్టం. అమృతం, అమృతం అనే చెప్తా. ఇక ఫుడ్లో అమృతం అని ఎందుకంటారంటే ఇందుకే అంటారు. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే ఇది టమాటా చారు అయితే ఇది ఎట్లా అంటే ఎప్పుడు ఒక్కలాగా చెయ్య. ఈ చింతపండు వేయకుండా 6 రోజులలో చేసిన, వెనకటి రోజులలో చేసిన ఫుడ్ ఇది. ఇక అట్లనే మా బాపమ్మ అయినా మా అవ్వైనా వాళ్ళు చేస్తురు. ఇక అట్లా చేసింది ఇక రకరకాలు చేస్తురు. అవన్నీ మీకు చూపించాలి, వెనకటి అయితే మీకు చూపించాలి, మీ దగ్గర తేవాలి, మీకు చూపెట్టాలి అని నాకు. ఇక మీ దగ్గర తెచ్చినట్టే కదా, మీరు చూస్తుంటే ఇక మీకైతే పాత రోజులలో ఫుడ్ అయితే ఇక అన్ని అందజేస్తున్నా అని ఒక సంతోషం అయితే వస్తుంది నాకు. ఇవి మర్చిపోతారేమో అని నేనైతే ముందు పెట్టగలుగుతున్నా. ఇక ముందు మేము ముందుంటున్నా. ఇక మీరు ఏంటంటే లైక్లు అయితే ఇయ్యండి, కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక నచ్చితే వేసుకొని, నచ్చకుంటే వదిలేయండి. ఇక వెనకట ఫుడ్ అయితే మీ ముందుకు వస్తుంది, మంచి టేస్ట్గా టమాటా చారు. ఇంకో చూపిస్తుందా దా తెలంగాణ స్టైల్ టమాటా చారు చూపిస్తారా? ఇప్పుడైతే దీనికైతే మిరియాలు అయితే స్పెషల్, మిరియాల పౌడర్, పచ్చిమిర్చి, ఎండిన మిర్చి, క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకుర్రి, లేకుంటే వదిలేయండి విషయం. ఇదైతే మనం వెనకటి రోజులల్లో ఈ పప్పుచాల ఉడక ఈ ఎల్లిగడ్డ అన్నది మనకి ఇట్లా కట్ చేసేస్తారు, మళ్ళీ ఈ టమాటా చారులో ఉడికేస్తారు. అట్లా నేను 6 రోజులలో ఫుడ్ లెక్కనే నేను చూపిస్తున్నా. ఆ టేస్ట్ అయితే ఓ లెవెల్లో ఉంటుంది. ఇక కొత్తిమీర, ఆనియన్, టమాటాలు హాఫ్ కేజీ టమాటాలు ఫ్రెష్నే తీసుకోరు, బాగా మెత్తగానే తీసుకోకూడదు, కొంచెం మంచిగా ఉన్నాయి తీసుకోరు, గట్టిగా ఉన్నాయి తీసుకోరు. ఆవాలు, ఈ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, మిరిపిత్తులు అయితే ఇక వెనకటి రోజులలో ఇవి ఉంచేసి సంవత్సరం వెళ్ళ వాడుదురు. ఇక ఎట్లా అంటే మనం మిరపకాయలు పట్టించుకున్నప్పుడు ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అని మీరు అంటారు, కానీ ఇవి మిరిపిత్తులు అని మేము అంటాం. తెలంగాణ భాష ఇది విషయం. మరి ఇప్పటి రోజులలో ఇవి రావు మన తెలంగాణది వేస్తాయి. ఇక మీరు ఎట్లా అనుకుంటారో, ఏ రాష్ట్రంలో ఎట్లా అనుకుంటారో అట్లా అనుకోర్రి. ఇవైతే చూపిస్తున్నా మీకు, చల్లుకుంటారా? ఇవి ఇట్లా చల్లుకుంటారు, కానీ అప్పుడైతే చాలరా పచ్చి పులుసు మనం ఏంటంటే పప్పుచాలరా, సాంబార్రా ఇవి వాడుతుండ్రు ఆ రోజులల్లా. ఇవి చెప్తున్నా ఎందుకంటే సాంబార్ కూడా ఇవి లేనిది సాంబార్ చేయకపోదు అట్లా. ఇక ఆ రోజుల లెక్కనే సాంబార్ కూడా చూపిస్తాను నీకు, ప్రతి చూపిస్తాను. సాంబార్ అంటే తెలంగాణ సాంబార్ వేరే ఉంటుంది, ఇక పప్పుతో చెయ్యరు, అది వేరే చేస్తాం, అది బాగుంటుంది ఇంకా టేస్ట్. ఇక దానికో లెవెల్. కానీ ఇక మెంతులు, ఇక మనం మెంతులు అయితే ఎల్లనైనా వేసుకుంటే ఆరోగ్యం మంచిగా. ఇక మినపగుళ్ళు, ధనియాల పౌడరు, ఇక పసుపు, ఉప్పు, ఇక కరివేపాకు చూపించారా? కరివేపాకు. ఇక కరివేపాకు అయితే అన్నిట్లల్లో మనం రసాలల్లా, పచ్చిపులుసులా, సాంబార్లా అన్నిట్లల్లో పడుతుంది అది. ఇక అది మనకు ఏంటంటే ఇక టేస్ట్ ఏవో లెవెల్. ఇక నేను చింతపండు వేయకుండా 6 రోజులల్లో ఇట్లా చేసి పెడతారు, బాలంతలో చేసి పెడతారు. ఇక ఏంటంటే ఇక కొంచెం కడుపు నొచ్చినా చేసినా కానీ కొందరికి చింతపండు వాడదు కదా ఇది. ఎందుకంటే చింతపండు వాడద్దన్నప్పుడు ఇట్లా చేసి పెడతారు బాలంతలకు. ఇది ఏంటంటే ఇది మిరియాల పౌడర్ వేసి ఇట్లా రసం చేస్తే కడుపు నిండా తింటారని అట్లా చేసి పెడతారు, మంచిగా ఉంటుండే. ఎందుకంటే చింతపండు అప్పుడు ఎక్కువ వాడరు, పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, తల్లికి ప్రాబ్లం అవుతుంది, పచ్చితనంలో అని ఇట్లా చేస్తారు. ఇక అట్లా చేసి చూపిస్తున్నాం మీకు, ఎందుకంటే మాకు చేసిండ్రు. ఎందుకంటే మా బాపమ్మ అయినా కానీ మేము డెలివరీ అయినప్పుడు ఇట్లా చేస్తుండే. టమాటా సాంబార్ చేస్తుండే, టమాటా చారు చేస్తుండే. ఇక సాంబార్ అంటే కొంచెం పిండి కలిపిపోతుంది అట్లా. ఇక మనం టమాటా రసం అంటే ఇట్లా చేస్తాం. ఏంటంటే జారాలే, ఓ బుక్క తినాలే, వేడి అన్నం వేసి ఇట్లా వేసి పెడదురు అట్లా కూడా. ఇక ఏంటంటే ఎల్లిగడ్డ కారం కొన్ని రోజులు ఇట్లా కొన్ని చేంజ్ చేసుకుంటా పెడదురు. మనం కందిపప్పు కడుపు నొస్తుంది అందరు, కడుపు నొస్తుందని ఇట్లా టమాటా చారు చేసి
మంచిగా కడుపుండదు నువ్వు ఆరోగ్యానికి మంచిగా కూరగాయలు అందినట్టుంటది అని అట్లా చేసి పెట్టు. ఇక అట్లా మా పెద్దలు చేసింది వెనకటి రోజులల్లది మేము ముందు అయితే పెడుతున్నా. ఇక ఏంటంటే మేము తిన్నాయి తేజ పుట్టినప్పుడు అనుష పుట్టినప్పుడు ఇట్లా నాకు చేసి పెట్టింది అంత మంచిగా తిన్నా. ఏంటంటే అప్పుడు రైసు చేనులో వండుతుంటే కమ్మగా ఉంటుండే ఎంత బాగుంటుండేనో. ఇక పోటు కూడా ఎక్కువ తీయకపోదురు బియ్యం తెల్లగా బాగా తెల్లగా తీయకపోదురు గింజలు పట్టించుకొస్తాయి. ఇక ఒక్కసారి ఏంటంటే బండి మీద ఎడ్ల బండి మీద వేసుకొని పోయి పట్టించుకొని వస్తారు. ఇక ట్రాక్టర్లలో నడిచింది కొన్ని రోజులు. ఇక అంత కమ్మ ఉంటుండే ఇది పోసుకొని కమ్మగా తీయగా అన్నం కమ్మగా అంత మంచిగా తింటుంటుంది. ఇక సరే చూపిత్త పండి ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు టమాటా చారు ఇదొక రకంగా ఎన్నో రకాలు చేస్తాను నేను ఇలా. ఇప్పుడైతే ఇది చేసేది చూడూరు చూస్తే మీకు అర్థమవుతుంది. టమాటాలు 1/2 కేజీ టమాటాలు. ఈ ఏది కానీ చేరనమ్మాయి ఇంతేస్తేందో అంతేస్తేందో అని భయపడతారు. అట్లా భయపడకుండా చేయకూడదు. మంచిగా నేను చూసిన నేనైతే చేసిన ప్రాసెస్ అయితే ఇక ప్రతిదీ ఉడక మీకు ఎట్లా అంటే అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అంటూరు ఉడక మీరు చెప్తే అర్థమవుతుందమ్మా మాకు మంచిగా అర్థమవుతుంది అని అంటోండ్రు. ఇక ఇట్లా అని కొంచెం పసుపు అయితే వేసుకుందాం కొద్దిగా ఉడికేటప్పుడు. పసుపు వేసిన వాటరు 1 గ్లాస్ వాటర్ పోస్తుంది. ఇది ఉడికేటప్పుడు అయితే పోస్తున్నా. తర్వాత మనం రసం తీసుకునేటప్పుడు అయితే ఇక మనము ఏంటంటే చూసుకొని మనం వేసుకోవాలి ఎప్పుడు ఉడక. ఇగో 2 సిగ్నల్ పెడతా చూడండి. 2 సిగ్నల్ పెడితే మంచిగా ఉడుకుతుంది. మెత్తగా ఉడికినాకనే నేను ఎట్లా చేస్తా అన్నది చూడండి మీరు. ఇప్పుడైతే పెట్టేసుకున్నా. ఒక 2 విజిల్లు వచ్చినాయంటే మనం చూసి తీసుకొని అది ఎట్లా చేస్తా ఏం చేస్తా అన్నది మీరు పక్క చూడండి. పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ టైంలో ఏది వేస్తున్నా ఏ టైంలో ఏది వేస్తున్నా అనేది. ఉడక చేసేది మనకు ఎప్పుడు ఉడక చేసేది ప్రాసెస్ పక్క చేసినాం అనుకో అది మంచిగా వస్తుంది. ఇక మనం చేసే ప్రాసెస్ ఉడక పక్క చేయకపోతే కుదరది ఎప్పుడు ఉడక. మనం చేసే ఇప్పుడు పసుపు నీళ్ళు టమాటాలు వేసిపోయి మీద పెట్టినా 2 విజిల్లకు పెట్టినా. అది అయినాక చూడండి మరి మొత్తం లాస్ట్ దాకా చూస్తేనే చేసుకోండి లేకుంటే ఇది విషయం. చూద్దాం ఇట్లా ఉడికినాం కదా మనం వేసేయాలి. మంచిగా వేసేసి దాంట్లో తీసుకోవాలి. రసం అయితే తీసుకోవాలి. ఇది తొక్కదైతే మనం అడబోసేసుకుంటే మనం ఉంటుంది. ఇప్పుడు ఇట్లా వేసేసుకోండి. వేసుకొని మనము అడబోసేది ఏదైనా జాలి ఉంటుంది కదా మనకు. ఏంటంటే మనము కొద్దిగా జాలిలది ఏదైనా సరే దాంట్లో వేసేసి ఇట్లా కలర్ వేసేయాలి. ఇట్లా వేసేస్తుంటే మంచిగా తీసుకోవాలి. రసం అన్నది తీసుకొని ఇసుక అన్నది పడేయాలి. వేస్ట్ చేయద్దు ఏది కానీ. టమాటా రసం బాగుంటుంది. ఇలా వాటర్ పోస్తాం. మనం ఎంత కావాలనుకుంటే ఇప్పుడు 1 గ్లాస్ పోసిన మళ్ళీ సగం పోసిన అప్పుడు 1 గ్లాస్ పోసిన కదా మనము కావాలనుకున్న దాని మీదకి చెయ్యండి. ఎప్పుడు ఉడక మనము పప్పు గుచ్చేది ఉన్నా కానీ ఇట్లా కొంచెం నలిపినట్టు ఉండాలి. ఇది ఉన్నది కదా ఇది ఇటువంటిది ఉంటే దీంట్లో చేసేయండి. చేతితో అన్న వేసుకోండి. లేకుంటే చేతులు మంచిగా నీట్గా గడుక్కొని చేతితో తీసుకోండి. ఇక ఇది కొద్దిగా అన్నా కానీ మీకు అట్లా ఒక చేతితో అద్ద అనుకుంటే అట్లాంటిది అంతా చేయండి. ఇప్పుడైతే ఇట్లా విసికేస్తాను చూడండి. ఇట్లా మంచిగా జ్యూస్ అంతా తీయాలి. ఇట్లా తీయాలి. ఇట్లా తీసి మనం అడవసుకుందాం. ఈ రకంగానే ఇట్లా తీసుకోవాలి. ఈ తొక్క అంతా ఇక రసం వెళ్తుంది. ఇది అవసరం ఉండదు. ఈ తొక్కతోడు కూడక నేను చేసి చూపించిన అట్లా కూడక చేసి చూపించిన ఇంతకుముందు. ఇక అట్లా కూడక చేసుకుంటాం ఇట్లా చేసుకుంటాం. అన్ని రకాలు దేని టేస్ట్ దానికి ఉంటుంది. అది బాగుంటుంది ఇది బాగుంటుంది దేని దానికి ఉంటుంది. అన్ని రకాలు చేసుకోవాలి. అన్ని రకాలు చేసుకుంటేనే మనకు తెలుస్తుంది ఏదైనా.
ఇది వడియాలి. ఇలా ఏం లేదు, ఇంకా లేచేసి లేచిన అట్లా తొక్క తీసి వాడేసినాం అనుకో, ఇక పిల్లలకి ఇష్టం ఉండదు, అట్లా తొక్కలు వస్తాయి, ఇష్టపడరు ఎప్పుడు గుడక. నక్షత్రకి ఈరోజు పండగే. మా మన్మరాలకు, పెద్ద మన్మరాలు, నువ్వు టమాటా చారు చేయమ్మమ్మా, నువ్వు చేస్తే మాకు మంచిగా తింటాము అని ఆమె బ్రాహ్మణ పిల్లలు ఇక పప్పుచారు, టమాటా చారు, పచ్చి పులుసు అవి ఉంటే అవి పండగనే అంతే. వీరికి వస్తే అవి చేయించుకుంటుంది. నూనె వస్తుంది కదా ఇప్పుడు, ఇట్లా చిక్కగానే ఈ రకంగా తీసుకుంటాం. ఇంకా వాటర్ కావాలంటే ఇంకా పోసుకోరు, మీ ఇష్టం. తినడానికి మీకెళ్ళి ఇక మాకైతే సరిపోతుంది. ఇప్పుడు ఇక కర్రీసు పచ్చకూర చేసిన అవి కూరగాయలన్నీ ఉన్నాయి, ఇక ఇది కొంచెం ఉంటే ఇక అది సరిపోతుంది. అట్లా అని స్టవ్ ముట్టించుకుంటాం. చూడు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదైనా కానీ. ఇక మనము ఏది కానీ దేని ప్రాసెస్ అది ఏ టైంలో ఎట్లా వేయాలి, ఏం వేయాలి అన్నది కూడా ఉండాలి. ఇక మనము ప్రాసెస్ కరెక్ట్ చేయకపోతే ఉడక, మనం పోపు ఉడక గోలకపోతే మంచిగా ఉండదు, కమ్మ ఉండదు. అప్పటోళ్ళు పొయ్యిలా గంట పెట్టైనా కానీ అట్లా గోలిస్తారు ఆ రకంగా. చూడండి, నూనె ఎక్కువ పట్టది, ఈ స్పూన్ సరిపోతుంది. ఎప్పుడు ఉడక ఇత్తడి ఉంటే మనకి ఇత్తడి వాడకుండ్రి, పులుపులా ఇత్తడి చెంచాలు నాకు ఉడుకున్నాయి కదా, ఇక అట్లా ఇత్తడి వాడద్దని కూడా ఇట్లా ఇష్టలు వాడుకోవాలి పులుపులనైతే. అట్లా విషయం ఇక కొన్ని చెప్తా నేను, ఎందుకంటే నాకు చెప్పకుంటే నాకే చెప్పాలనిపిస్తుంది. ఇంట్లో పిల్లలకి ఎట్లా చెప్పుకుంటాము, మీకు అట్లా చెప్పాలని నాకు ఇష్టము. ఇప్పుడైతే ఆవాలు వేస్తున్నా చూడండి, 1 టీ స్పూన్ వేసుకోండి, 1 టీ స్పూన్ వేసి, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుంటాను. ఇవి మిరపకాయ గింజలు, మిరపిత్తులు అంటూ ఉంటుంది. కానీ ఇక మీరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకోండి, నన్నైతే ఎక్కువ చేయకూడదమ్మా. ఎందుకంటే నేను జర మోటు భాషనే, ఇక విషయము ఇక అది ఇట్లా ఒకసారి కలుపుంది, ఎగుతుంటాయి ఇట్లా 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 ఒకసారి కలిపితే కొంచెం మూడు అయిపోయింది. ఇక మెంతులు 1 హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. మెంతులు మంచిగా పడుతుంది, హాఫ్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ హాఫ్ వేసిన, హాఫ్ టీ స్పూన్ వేసిన, మంచి ఆరోగ్యానికి మంచిది, వేసుకోండి. ఏంటంటే అవి వేసుకుంటే కూడా మనకి ఏం ప్రాబ్లం కాదు, మంచిగానే తింటాం, మంచిగా ఉంటుంది. కరివేపాకు, ఎండుమిర్చి చూడండి, 1 6 దాకా వేస్తున్నాం. ఇక మినపగుళ్ళు 1 టీ స్పూన్, ఇవన్నీ గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. పోపు అన్నది గోలకపోతే మంచిగా ఉండదు. ఇవి ఏంటంటే మనం ఫస్ట్ వేసుకుంటేనే ఎగుతాయి, మంచిగా కమ్మగా వస్తాయి, టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. అట్లా మంచిగా ఎగాలి, ఎగితేనే టేస్ట్ ఉంటుంది. ఇక మనము పోపు గోలలేదనుకో టేస్ట్ అనిపించేది. రసం అయినా పచ్చిపులుసు అయినా ఏదైనా కూడా మనకు అది కమ్మగా అనిపించేది. అది పోపు అన్నది పోస్ అన్నది మేము పోస్ అంటాం. ఇక మీరు ఏంటంటే పోపు అంటారు, ఏదో అంటారు, అందరికి అర్థం కావాలని అట్లా నేను అంటా. కానీ పోస్ అంటాం మేము. పచ్చిపులుసుకైనా పోసి పెట్టాలంటాము, ఇది దేనికైనా పోసి పెట్టాలంటాం. ఇగో ఇట్లా మంచి గోలుతుంది చూడు. ఇప్పుడు క్యారెట్ ముక్కలు మీరు ఉంటే వేసుకోండి, ఆరోగ్యానికి మంచిది కదా పిల్లలకైనా ఎవరికైనా. పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి గోలాలి. ఇక ఆనియన్ బాగా గోలాలి, ఎర్రగా కావాలని ఏముండదు, అంత అక్కడక్కడ వస్తేనే కమ్మగా వస్తుంది. పులుసులో మాత్రం బాగా గోలుడు అవసరం లేదు. ఇవన్నీతోటి అది గుడకకు వస్తుంది. ఇట్లా మంచిగా గోలాలి. ఇక మంట సన్నం పెట్టుకుంటుంది. ఇట్లా ఇక్కడ మనం ఏదైనా కొంచెం మీడియం మీద చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ మాత్రము తక్కువనే పోసుకోండి, ఎక్కువ పట్టది. మనం కూరగాయలకు అవి పట్టినంత పట్టది, తక్కువనే పడుతుంది. అప్పుడు పోసి పెట్టినట్టు వెదురు అట్లా. దీంతో గోలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేయండి. ఏ టైంలో ఏదైతే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడక దీంతో గోలితే కమ్మగా వస్తుంది. ఫ్రెష్గా దంచేయండి, ఫ్రెష్గా దంచేస్తేనే మంచిగా ఉంటుంది.
ఇక ఏది కానీ మీరు చేసే పని పక్కా ఉండాలి. ఇక పక్కా ఉంటుంది అనుకో టేస్ట్ మంచిగా ఉంటాయి. ఇక మనం చేసేది కరెక్ట్ టైంలో కరెక్ట్ వేయలేమనుకో ఆ టేస్ట్ కూడా మనకు మంచిగా రాదు ఎప్పుడు కూడా. ఎంత మంచిగా గోలుతున్నాయి చూడు, వాసన ఎంత మంచిగా వస్తుందా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇట్లా ఈ రకంగా గోలాలి. ఇప్పుడు ఎల్లిగడ్డలు ఒక 5-6 పాయలు తీసిన ఇట్లా మనము ఏంటంటే అప్పటి వెనకటి రోజులల్లా ఇట్లా కట్ చేస్తారు, ఈ రకంగా కట్ చేస్తారు. పప్పుచారులు అయినా సాంబార్లు అయినా మనకు టమాటా రసంలో అయినా ప్రతి దాంట్లో అయినా ఇవి అక్కడక్కడ వస్తే కమ్మ వస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. ఇవి ఎందుకు వేసినాం అంటే ఆ రోజులల్లా మా బాపమ్మ అయినా మా అమ్మ అయినా ఎవరైనా వేస్తుంది. వేస్తే ఎందుకు వేస్తారో నాకు అర్థం కాకపో నేను మళ్ళీ ఆలు లెక్కన చేస్తా. అట్లనే కమ్మ అవుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఉడికి ఇవి వేయాలి. ఇవి ఉడక గోలాలి, ఇవి గోలాలి, అవి గోలాలి. ఈ రకంగా గోలాలి. అన్నీ గోలితేనే కమ్మగా వస్తుంది. కొంచెం కొత్తిమీర, పసుపు. నేనైతే అందులో కొంచెం ఉడికేటప్పుడు టమాటాలు ఉడికేటప్పుడు వేసినా కదా ఆఫ్ తీసుకుని కమ్మగా వాసన వస్తుంది ఇప్పుడే ఇవన్నీ వేసినాక. ఇట్లా వేసుకుంటే ఇక మనకు ఈ రుచి అన్నది ఏదో దొరకదు. ఇక అంత కమ్మ ఉంటుంది అనిపిస్తుంది. ఇక మనకు ఏంటంటే బయట తిన్నా ఈ టేస్ట్ మనకు దొరకదు. రసం పోసుకుని ఇంకా కావాలంటే ఇంకా ఉడికే పోసుకోవచ్చు మీరు. 2 టీ స్పూన్లు ఉప్పు వేద్దాం. ఉప్పు వేసిన ఇప్పుడు చూసింది కదా కొద్దిగా మసలితే కమ్మగా వస్తుంది. వెనకటి రోజులల్లో ఫుడ్. ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తాం మసాలా దాంట్లో. 1 టీ స్పూన్ వేసిన ధనియాల పౌడర్. చూసింది కదా ధనియాల పౌడరు. ఇది ఏంటంటే మనకు ధనియాల పొడి అయితే మనము వేయించి పట్టించుకుంటాం కదా అంత బాగుంటుంది కదా. ఇట్లా వేసి ఇట్లా ఒకసారి కలుపుతాం. అది చిక్కతనానికి ఆ రకంగా చిక్కతనంలో తీసుకో. బాగా పలసగా ఉండద్దు, చిక్కగా ఉండద్దు. మిరియాల పౌడర్ మాత్రం ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాం. మిరియాల పౌడర్ 1/2. ఇంకెక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, ఏం కాదు, మంచిగా ఉంటుంది. దీంతో నోరు రుచి వస్తుంది. జ్వరం వచ్చిన ఆరోగ్యానికి ఎంతో మంచిది, అంత మంచిది. ఇక తింటేనైతే కమ్మగా ఇక ఒక్క బుక్క తినేది 4 బుక్కలు తింటుంది. ఇక మా మన్మరాలకు పెద్ద మన్మరాలకి అయితే ఇలా పండగనే పండుగ. ఎందుకంటే ఆమెకు బాగా ఇష్టము ఇట్లా టమాటా చారు. అమ్మమ్మ టమాటా చారు చెయ్యు, ఇట్లా పప్పు చారు చెయ్యు, పచ్చిపులుసు చెయ్యు, ఇవే అడుగుతుంది. ఆమెకి ఏదద్దు అంతే. అవి ఉంటే సంతోషంగా తింటుంది. ఒక అప్పడం పెట్టుకొని తింటుంది. ఇది విషయం. మసాలా కొద్దిగా మసాలా ఇట్లా కొద్దిగా మసలాలి. కొద్దిగా మసలితేనే కమ్మగా వస్తుంది. చూపెట్టు ఒకసారి. కొద్దిసేపు 5 నిమిషాలు మసలు పెట్టినా. ఇప్పుడు ఈ కొత్తిమీర అన్నది తక్కనే ఉండాలి. నాకు కొత్తిమీర అయితే ఎవరైనా వేసుకోరు. కొత్తిమీర ఫ్లేవర్ నచ్చకపోతే వదిలేయరు, కానీ నచ్చితే మాత్రం కొత్తిమీర కమ్మగా వస్తుంది. మమ్మీ ఫేవరెట్. ఎంత బాగుంది టేస్ట్ లెవెల్, కమ్మగా వాసన వస్తుంది. సూపర్, రెడీ. గుమ్మాయిస్తుంది. ఇంతలే టమాటా చారు ఇట్లా ఈ రకంగా చేసుకొని ఆనియన్ అక్కడక్కడ వస్తే ఇవన్నీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, క్యారెట్ ఇట్లా టేస్ట్ లెవెల్ బంద్ చేస్తున్నా. బంద్ చేసి రెడీ. కమ్మగా వాసన వస్తుంది. ఇక మీరు కూడా వేసుకొని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిణీ. టమాటా రసం పైన వదిలేకుండా అంత కమ్మ ఉంటుంది. టేస్ట్ ఎవరు. ఎందుకంటే ఇది చేసుకుంటే మళ్ళీ వేసుకుని తింటాం. ఏది కానీ అట్లా అంటున్నాం అంటే దేని టేస్ట్ దానికే ఉంటుంది, అది విషయం. సరే, టమాటా చారు మమ్మీ తెలంగాణ స్టైల్లో చేసేసింది. మీకు ఇప్పుడు తెలంగాణ స్టైల్లో పెట్టింది. చూడు ఎంత బాగా చేసిందో. చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. మా అమ్మగా వస్తుంది. అసలు నువ్వు చేస్తుంటే తినాలన్న ఆకలి లేకుండా ఆకలి వేస్తుంది. అట్లున్నది. అన్నం పెట్టుకో కొంచెం వేసుకుంటున్నాం. వేడి వేడి అన్నం, టమాటా చారు. టమాటా చారు వేయమని కూడా మన సబ్స్క్రైబర్ అడిగిర్రు. దాంట్లో ఉన్నాయి కానీ తెలంగాణ స్టైల్లో వేయలేవు అనుకుంటా. ఇట్లా పోసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇట్లా పోసుకొని తినాలి.
ఇట్లా ఫుల్గా పోసుకోవాలి, కొద్దిగా కాదు ఇక మంచిగా పోసుకొని తింటే. మమ్మీ ఇలా మిరియాలు అన్ని వేసింది కదా, మిరియాల కూడా పౌడర్ మస్తు వేసిన. మంచిది. ఆహా, ఓహో, అబ్బా ఎంత బాగుంది మమ్మీ, మస్తుంది. నక్షత్రకు బాగా ఇష్టం. అమృతం, అమృతం అనే చెప్తా. ఇక ఫుడ్లో అమృతం అని ఎందుకంటారంటే ఇందుకే అంటారు, ఇంత మంచి ఫుడ్ ఉంటేనే అమృతం. అద్దరిపోయిన టేస్ట్, మాటలు అద్దరిపోయే తెలంగాణ స్టైల్ టమాటా చారు అయితే మమ్మీ చూపెట్టేసింది, చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఆ వెల్లుల్లి వేసినావు కానీ మమ్మీ కట్ చేసి చిన్న చిన్నగా, అది ఇట్లా వస్తుంది మధ్య మధ్యలో, ఎంత కమ్మ వస్తుందో. అప్పుడు పెద్దలు అన్ని ఆరోగ్యానికి సంబంధించినవి చేస్తురు. అది వాళ్ళు చేసిన ప్రాసెస్ అది అన్నిటికీ మన ఆరోగ్యానికి, మన శరీరానికి ఎట్లా, బాడీకి ఎట్లా పని చేయాలో అట్లా వంట చేసి పెడతారు. హెల్త్ టేస్ట్ అప్పటి రోజులలో మస్తున్నాయి అసలు. పాతకాలం అక్కడ మిరిపిత్తులు వచ్చి అక్కడ కొరుకుతుంటే ఇట్లా టేస్ట్ లెవెల్ ఉంటాయి అట్లా. టమాటా చార్లా నా ఫేవరెట్ ఇది. ఇక మమ్మీ వేసే చింతపండు వేసి వేస్తుంది, అది కూడా బాగుంటది, కానీ నాకు బాగా నచ్చింది ఇది. ఇంకా మస్తు పచ్చి బాలంతలకు ఇట్లా వేసి పెడతారు, ఎందుకంటే చింతపండు వేయకుండా ఇట్లా వేసి కడిపిండ తినాలని వేడి వేడి అన్నం చేసి పోసి పెడతారు. ఎందుకంటే ఎల్లిపాయ కారం అయిపోయిన తర్వాత, ఎల్లిపాయ కారము ఆ రోజులలో ఎల్లిపాయ కారంతో నెయ్యితోటి ఒక 4-5 రోజులు పెడతారు. పెట్టిన తర్వాత ఇది టమాటా చారు ఇట్లా జర జర జారేటట్టుగా చేసి పెడతారు. అవునా, మస్తుంది. బాలింతలకు అందరికి, పిల్లలు అయితే ఇట్లా దుర్రుకొని తింటారు. ఇప్పుడు నెక్స్ట్ నక్షత్ర అదే చేస్తుంది. ఇక ఇప్పుడు రమ్మంటే అవి తిన కొద్దిగా టైం తీసుకోవాలంటే టిఫిన్ చేసింది. సూపర్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి. ఒక లైక్ ఇచ్చేసుకోరి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం. తెలంగాణ ఫుడ్, తెలంగాణ అన్నం, తెలంగాణ బువ్వ అని కూడా అంటాం, కొంచెం ఖాళీ చేస్తారు. సూపర్.